హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున గురువులు నేర్పని విద్య. మనం ఒకసారి గ్రహించిన విషయం ఇంకా జీవితంలో తెలుసుకోవడానికి ఏమీ లేదు అనేది ఏంటి? దీనికి సంబంధించిన ఒక మంచి కథని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక కథలోకి వద్దాం. మనం చెప్పబోయే కథ పురాణ ఇతిహాసాలు ఉన్న కాలం అండి. అక్కడ ఒక అతను ఉన్నారు. ఆ అతనికి ఒకగానొక కొడుకు అనమాట. ఇతనిని శ్వేతకేతు ఆ అబ్బాయి పేరు. ఈ శ్వేతకేతుని ఆశ్రమంలో పెట్టడం జరిగింది. ఈ ఆశ్రమంలో ఈ శ్వేతకేతు చాలా తెలివైన అబ్బాయి. అతి తొందరలోనే అబ్బాయి అన్ని రకాల విద్యలు అభ్యసించాడు. చక్కని తెలివితేటలు ప్రదర్శించాడు. గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకొని అక్కడి నుంచి ఇక తిరుగు ఇంటి ప్రయాణం పట్టాడు. ఇలా ఈ క్రమంలో రాజుగారి దగ్గరికి వెళ్ళి తన యొక్క పాండిత్యాన్ని నిరూపించుకోవాలి వాళ్ళ యొక్క పండితుల దగ్గర అని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళడం, అక్కడ పండితులతో పోటీ పడడం, ఆ పండితులు కూడా ఇతను పాండిత్యం ముందు ఓడిపోవడం, ఇలా జరిగిందన్నమాట. అనేక సన్మానాలు పొందడం, ఇలా ఎంతో సంతోషంగా ఆ అబ్బాయి శ్వేతకేతు తన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా, నాన్నగారు నేను ఆశ్రమంలో మంచి గుర్తింపుని, గౌరవాన్ని, మర్యాదను పొందాను, అలాగే రాజుగారి దర్శనం చేసుకున్నాను, అక్కడ కూడా నాకు ఎన్నో అభినందనలు తెలియజేశారు, నాకు ఎంతో సన్మానించారు అని ఎంతో చక్కగా సంతోషంగా చెప్తూ ఉన్నాడు అన్నమాట. చెప్తున్నప్పుడు అతని మాటల్లోనూ అతని ప్రవర్తనలోనూ ఒకలాంటి గర్వం చూశాడు తండ్రి. చూసి ఆయన మొహంలో రంగులు మారుతా ఉన్నాయి. ఆ మొహం అంతే సంతోషంగా లేదు. ఆయన, ఏంటి నాన్నగారు మీకు ఆనందంగా లేదా? నేను ఇంత విద్యను నేర్చుకున్నాను, ఇంతమంది చేత గౌరవ మర్యాదలు పొందాను, మెప్పును పొందాను, కానీ మీ ముఖం ఏంటి ఆనందంగా లేదు? ఏంటి నాన్నగారు, మీకు ఎలా, ఏ విషయంలో నేను ఆనందింప చేయాలి అన్నాడు. అన్నప్పుడు, నాయన, అంతే విజయం పొందిన వ్యక్తికి గర్వం ఉండదు నాయన. నువ్వు అన్నీ తెలుసుకున్నాను అనుకుంటున్నావు, అక్కడే నీ అవివేకం అనేది అర్థమవుతుంది కదా. అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉండిద్ది, ఏమీ లేని ఇస్తరాకే ఎగిరిగిరి పడిద్ది నాయన. నువ్వు కూడా అంతే, నువ్వు నేర్చుకున్నదే జ్ఞానం అనే విర్రవీగుతున్నావు, ఇది నిజమైన జ్ఞానం కాదు నాన్న అని చెప్పి. లేదు నాన్నగారు, మా గురువు గారు తనకు తెలిసిన అన్ని విషయాలు నాకు చెప్పారు, నేను కూడా అంతే భక్తి శ్రద్ధలతో నేర్చుకున్నాను నాన్నగారు అంటే, సరే నాయన, గురువులు నేర్పని విద్య ఉంది, అది నేర్చుకోనరా. నువ్వు ఒక విషయాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఇక తెలుసుకోవడానికి ఏమీ లేదు అనే విషయాలు చాలా ఉన్నాయి, అది నేర్చుకోనరా. నా మాటగా చెప్పు, గురువులు నేర్పని విద్య నేర్పమన్నారు మా నాన్నగారు అని చెప్పి నువ్వు నేర్చుకోనరా. అదేంటి నాన్నగారు, నాకు చిత్రంగా ఉంది, గురువులు నేర్పని విద్య అంటావు, గురువుగారి దగ్గరికే పంపిస్తున్నావంటే, వెళ్ళు నాయన, అక్కడికి వెళితే కదా నీకు తెలిసేది అని చెప్పాడనమాట. సరే, ఈ శ్వేతకేతు మళ్ళీ ఆశ్రమం దారి పట్టాడు. ఆశ్రమం దగ్గరికి వెళ్ళి, ఆ గురువు గారు, మా నాన్నగారు ఇలా అన్నారు, గురువులు నేర్పని విద్య నేర్పించమన్నారు నాకు అని చెప్పేసి అంటే, ఆ గురువు గారు నవ్వి, గురువుగా నేను ఏమి నేర్పించాలో నేర్పించాను, ఒక విద్యార్థిగా నువ్వు నన్ను అడగాల్సిన ఏమీ అడగలేదు, నాకు తెలిసింది మొత్తం నీకు చెప్పాను, నువ్వు అడిగితే నేను నేర్పిస్తాను. సరే, ఇప్పుడు అడిగావు కాబట్టి ఇది గురువులు నేర్పని విద్య ఈ యొక్క ఆశ్రమంలో ఉండదు, నువ్వు నేర్చుకోవాలి అంటే నువ్వు ప్రదేశానికి నీ అంతటి నువ్వు నేర్చుకోవాలి, నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావు అంటే నేను అక్కడికి పంపిస్తాను, మరి నువ్వు సిద్ధమేనా అన్నాను. తప్పకుండా గురువు గారు, నాకు నేర్చుకోవాలని ఉంది అని తాపత్రయంతో చెప్పాడు. ఇది కొంచెం కఠిన సాధ్యం, నువ్వు నేర్చుకోవాలి అంటే. తప్పకుండా గురువు గారు, ఎంత కఠినమైనా సరే నేను నేర్చుకుంటాను గురువు గారు అన్నాడు ఎంతో పట్టుదలగా. సరే, 400 ఆవులు నీకు ఇస్తున్నాను, ఈ గోవుల్ని తీసుకెళ్ళి నువ్వు అడవిలో ఆ గోవులు 1000 గోవులు అయ్యేదాకా నువ్వు వాటిని పెంచి పోషించి నువ్వు తిరిగి తీసుకురావాలి, నీతో ఎవ్వరూ ఉండరు, నువ్వు గోవులే ఉంటాయి అని చెప్పాడు. ఇది నీకు సమ్మతమేనా అంటే, అన్ని గోవులు అవ్వాలంటే ఎన్నో దినాలు అంటే సంవత్సరాలు గడవాలి, అన్ని సంవత్సరాలు ఒంటరి జీవితాన్ని గడపాలి, అది అక్కడ టాస్క్, ఛాలెంజింగ్. సరేనని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని
అడవి బాట పట్టారు. ఆ అన్ని గోవుల్ని మేపుకుంటూ తోలుకుంటూ అడవిలోకి వెళ్ళాడు. కొన్ని రోజులు అతని మనసు పరిపరి విధాల క్షోభించింది, బాధపడుతుంది. అంటే తండ్రి గారిని గుర్తు చేస్తుంది, ఆశ్రమాన్ని గుర్తు చేస్తుంది, తన స్నేహితులను గుర్తు చేస్తుంది, తన గతం తాలూకు అనేక విషయాలను గుర్తు చేస్తుంది. మాట్లాడడానికి ఎవరూ లేరు, ఎవరితో మాట్లాడతాడు? ఒంటరి. ఈ పరిస్థితులన్నీ ఇంకా అది గుర్తొచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. అలా నిదానంగా కొన్ని రోజులకి ఆ వాతావరణాన్ని అలవాటు చేసుకున్నాడు. తన యొక్క పాండిత్యం గురించి చెప్పాలి అన్నా కూడా ఆ పాండిత్యాన్ని విని అర్థం చేసుకునే మనుషులు ఉండాలిగా. మరి ఆ గోవులు వినలేవు, వాటికి పాండిత్యం అక్కర్లేదు. మరి నీ పాండిత్యం ఏమవుతుంది? అప్పుడు మర్చిపోతూ ఉంటావు. అలాగా అలాగా కాలం గడుస్తూ ఉందన్నమాట. కాలం గడిచే కొద్దీ గతమంతా కనుమరుగైపోతూ ఉందన్నమాట. వాస్తవం ఉంది. వాస్తవంలో ఏం కనబడుతుంది? చెట్టు, గోవు, ఇంతే, ఏమీ లేదు. ఆ చెట్లు ఆ గోవులు తప్ప ఏమీ లేవు. అప్పుడు పరిశీలన జ్ఞానం పెరిగింది, వాస్తవాలు తెలిసినాయి. ఆ వాస్తవంలో బ్రతకడం ఏంటో తెలిసింది. ఎప్పుడైతే గతం లేదో భవిష్యత్తు లేదు. ఈ గతం తాలూకు అనేక స్మృతులే భవిష్యత్తుగా మనకి వస్తాయి. గతమే లేని వాడికి భవిష్యత్తు ఏంటి? లేదు. ఇప్పుడు ఏంటి తన కర్తవ్యం? ఏంటి? ఆ గోవుల్ని పెంచి పోషించడం, తను బ్రతకటం ఆ గోవులతో పాటు. కాలం గడుస్తూ ఉంది, పరిస్థితులను అర్థం చేసుకుంటున్నాడు, చుట్టూ ఉన్న పరిసరాలను ఆకలింపు చేసుకున్నాడు. వాస్తవాలు అంటే ప్రకృతి మనిషికి నేర్పిస్తుంది, పరిస్థితులు మనిషికి నేర్పిస్తాయి. అలా కాలం గడిచిపోయింది. చక్కగా 1000 గోవులైనవి. ఆ గోవుని తీసుకుని వచ్చాడు, ఎదిగాడు. అతని మాటల్లో ఈ రోజున గర్వం లేదు, అహంకారం లేదు. జీవితాన్ని చాలా స్వచ్ఛంగా చూశాడు, తన పరిస్థితులను చూశాడు. ఎలాంటి మనిషి అయినా పరిస్థితులు అనేవి నేర్పిస్తే అని తెలుసుకున్నాడు. గురువు గారి దగ్గరికి వచ్చి తను నేర్చుకున్నదే నాకు ఎంతో ధన్యవాదాలు తెలియజేసింది. ఇది కథ అండి. అంటే ఈ కథ ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే, మనిషి గురువులు లేని జ్ఞానం అంటే ఏంటండి? జీవితం అండి. పరిస్థితులండి. మనం మన పరిస్థితుల్ని దాటుకొని ఎదగాలి అంటే వాటిని మనం ఫేస్ చేయాలి, వాటిని తట్టుకొని నిలబడాలి. అన్నీ అందుబాటులోకి వస్తే గొప్పగా బ్రతకడం కాదు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం నెగ్గుకొని రావడం ఉంది చూడండి, అవే మనకి అన్నీ నేర్పిస్తాయి. అవే పాఠాలు మనకి. అంటే ఈ జీవిత ప్రయాణంలో అనేక రకాల వ్యక్తుల నుంచి, పరిస్థితుల నుంచి, పరిసరాల నుంచి మనం ఎన్నో నేర్చుకుంటాము. అదే కదా, అవే గురువులు నేర్పని పాఠాలు. మనం అన్నీ గ్రహించినప్పుడు మనం స్థిత ప్రజ్ఞతతో ఉంటాము. అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకుని ఆత్మస్థైర్యంతో ఉంటాము. ఈ రోజున ఒక ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోతున్నారు అంటే వాళ్ళకి ఇంకో ప్రపంచాన్ని తెలియనివ్వకుండా చదివే ఒక ప్రపంచంగా రుబ్బుతున్నారు వాళ్ళని. కాదండి, అంటే ప్రతి పరిస్థితిని మనం ఎదుర్కోవాలి, అందులోకి వెళ్ళాలి, తెలుసుకోవాలి, రావాలి, బయటికి రాగలగాలి అంటారు కదండి. పడిపోవడం పెద్ద నామోషైన విషయం కాదండి, కానీ పడిపోయి లేవడం అనేది చాలా ఘనకార్యం. అంతే, ప్రతి సమస్యని మనం ఎదుర్కొని లేవాలి. అదేనండి గురువుని నేర్పని పాఠం. ఓకే ఫ్రెండ్స్.